11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఈ నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో చాలామంది పేద బాలికలు కోసం అని చెప్పి 1983లో పెట్టిన హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఇక్కడ చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలతోటి పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ పర్యటనలో కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య, వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఈ రెండింటి మీద ఎక్కువ బడ్జెట్ నిధులు కూడా కేటాయిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్లో పిల్లల స్థితిగతులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది. డెఫినెట్గా దీన్ని ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా, గతంలో కస్తూరిబా స్కూల్ పోయినాము, మోడల్ స్కూల్ పోయినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం యాక్ట్ చేసి కొన్ని ఇమీడియట్ సమస్యలు తీర్చినాం. అదేవిధంగా మన సర్వేల్ రెసిడెన్షియల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా మన మునుగోడు నియోజకవర్గంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో బాలికలు కానీ బాలులు కానీ హాస్టల్లో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరైన డార్మెటరీ లేక, క్లాస్ రూమ్స్ లేక, బాత్రూమ్స్ లేక, ప్లే గ్రౌండ్ కానీ, వాళ్ళకిచ్చే ఏదైతే ఇప్పుడు భోజనానికి పర్ హెడ్ ఇస్తున్నారో అది సరిపోవట్లేదని చెప్పేసి నాణ్యమైన ఆహారం కూడా అందించలేకపోతారు. కాబట్టి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీళ్ళకు డైనింగ్ మన ఛార్జెస్ ఏదైతుందో, మెస్ ఛార్జెస్ ఏదైతుందో తప్పకుండా ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఒక క్వాలిటీ ఫుడ్ పెట్టించే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.